వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మైనారిటీ శాఖ మంత్రి అజరుద్దీన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన అక్టోబర్ 31న గత సంవత్సరం ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పెద్ద ఎత్తున మైనారిటీ సంక్షేమ అట్లాగే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సంబంధించినటువంటి శాఖలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన కట్టబెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రధానంగా అజరుద్దీన్ గురించి చర్చ ఏంటంటే ఆయన ఇప్పుడు ఉభయ సభల్లో కూడా సభ్యులు కాదు. మరోవైపు ఆయనకు 6 నెలల్లోపు ఉభయ సభల్లోకి కనుక ఎంట్రీ ఇవ్వకపోతే, నెగ్గి తీరకపోతే ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి కాస్త ఊడిపోయే అవకాశం ఉంటుంది. మాజీ మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. అంటే ఈ లైన్లో ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మైనార్టీని జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే, రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారు, కాంగ్రెస్ పార్టీ వాడుకుంది అనే అంశంలో ఇప్పటికే ప్రచారం స్టార్ట్ అయింది. విమర్శిస్తోంది సీరియస్గా కాంగ్రెస్ పార్టీని. మరి ఇప్పుడు మైనార్టీ మంత్రిగా ఉన్నటువంటి అజరుద్దీన్ మాజీ మంత్రిగా మారితే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద పడుతుంది. అందుకనే ఇప్పుడు హైకమాండ్ కొంత సీరియస్గా రంగంలో దిగింది. ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంటే ఆ మీటింగ్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఖచ్చితంగా సూచనలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీగా ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని దిశానిర్దేశం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అంటే ఇప్పుడు ఆయన ఎట్లాగో ఎమ్మెల్యేగా అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇక నెక్స్ట్ ఎమ్మెల్సీగా చేయాలి. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీలు లేవు, తొందరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా ఒకరిని రాజీనామా చేయించి ఆ పదవిలోకి అజరుద్దీన్ని పంపించాలనే సలహా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధిష్టాన దూతలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించాలని కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ని కోరినట్టుగా మనకు తెలుస్తుంది. ఢిల్లీ నుంచి అందుతోంది సమాచారం. సో ఇప్పుడు అజరుద్దీన్కి ఎవరి ఎమ్మెల్సీ పదవి త్యాగం చేస్తారని మరో చర్చ. ఎందుకంటే ఎవరు పదవి వదులుకోవాలంటే అంత ఈజీగా వదులుకోరు. మరీ ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో పదవి రావడమే గొప్ప విషయం. పెద్ద చర్చ జరుగుతుంది పదవుల కోసం. మరి ఇప్పుడు అటువంటి వ్యవహారంలో అజరుద్దీన్ కోసం ఎవరు త్యాగం చేస్తారు, ఎవరు త్యాగం చేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీ ఉంటుంది. మరి అటువంటి పదవి ఎందుకు వదులుకుంటారు? ఎందుకంటే కాంగ్రెస్ లాంటి మహాసముద్రంలో ఎంతో ప్రయత్నిస్తే, ఎంతో కష్టపడితే, కసరత్తు చేస్తే, మొత్తం మంత్రాంగం నడుపుకొని రాయబారాలు చేస్తే కానీ మంత్రి ఎమ్మెల్సీలు కానీ ఏ పదవి రాదు, నామినేషన్ పదవి కూడా రాదు ఆఖరికి. మరి ఇటువంటి సందర్భాల్లో ఉన్న పదవి వదులుకోవటం అంటే ఎట్లా? ఎందుకంటే ఒకసారి మాట ఇచ్చి మళ్ళీ మాట నిలబెట్టుకుంటుందా కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కనిపిస్తోంది హైకమాండ్ ఇచ్చినటువంటి హామీకే దిక్కులేదు. మరి ఇప్పుడు ఆ త్యాగమూర్తి ఎవరు? మరి ఆ త్యాగమూర్తికి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఆఫర్ ఇస్తుంది అనేది చర్చ. ఎందుకంటే త్వరలో 2 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. మరి ఆ రాజ్యసభకి ఏమన్నా పంపించి ఎమ్మెల్సీగా రాజీనామా చేయించి ఒక సముచితమైనటువంటి గౌరవం కల్పించిన తర్వాత మాత్రమే ఏమన్నా ఈ యొక్క ఎమ్మెల్సీని అజరుద్దీన్కి కేటాయిస్తారా? మరి ఎమ్మెల్సీ పదవి ముఖ్యమా, లేదా కాంగ్రెస్ పెద్దల దృష్టిలో పడి పార్టీ కోసం తాము పెద్ద నిర్ణయం తీసుకుంటాం, లేకుంటే పార్టీ పదవి ఏమన్నా కట్టబెడతారా? పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్లో. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున అక్టోబర్ 31న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఒకవేళ ఆయన ఇంకొక నెల 2 నెలల్లోపు కనుక కొంత ఎమ్మెల్సీగా అవ్వకపోతే ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏమన్నా పదవి ఇస్తామని ఎమ్మెల్సీగా రాజీనామా చేసి త్యాగం చేయిస్తారా? లేదు అంటే హామీలు వేరు, ఆచరణ వేరు కాబట్టి కేవలం హామీ ఇచ్చి ఆచరణ తప్పుతారా? మరి పదవి ఇవ్వాలని ఉన్న సమీకరణలు సరిపోకపోవచ్చు తర్వాత హామీ ఇస్తే. అంటే పెద్ద ఎత్తున అవాంతరాలు ఎట్లనే రావచ్చు. కాంగ్రెస్ పార్టీలో అవాంతరాలు ఎక్కడి నుంచైనా పొంచి ఉంటుంది ప్రమాదం. మరి నోటి దాకా వచ్చినటువంటి పదవి ఊడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మరి ఇప్పుడు ఏ ఎమ్మెల్సీ వ్యవహారం ఇప్పుడు ఊడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తారని ఏకంగా కాంగ్రెస్ పెద్దలే హామీ ఇస్తే ఇప్పటిదాకా అడిగిన నాతుడు లేరు. 2 ఏళ్ళు పూర్తవుతున్న దిక్కు లేదు. మరి దానికి ఇప్పుడు సామాజిక రాజకీయ సమీకరణాలు ఎన్నో ఉంటాయి ఒక పదవి రావాలంటే. అందువల్ల అలాంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు అని ఆలోచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఏమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అయితే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి ఎమ్మెల్సీ అని చెప్పారు కాబట్టి మరి ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు? ఖచ్చితంగా ఒకరైతే అవుట్ అవ్వాల్సిందే. మరి ఎవరు అవుట్ అవుతారో తెలియదు. ఎవరు అయ్యే అవకాశం ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్లో చెప్పండి. కానీ రాజీనామా తతంగం అయితే తొందరలోనే జరిగే అవకాశం ఉంటుంది అనే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేస్తే దాంతో పాటుగా జత చేస్తారు. అలా కేవలం 2 నెలలు మాత్రమే గడువు ఉన్న అజరుద్దీన్ చట్టసభ ప్రవేశానికి ఖచ్చితంగా ఆటంకం ఉంటుంది అని అంటున్నారు నిపుణులందరూ కూడా. మరి ఇప్పుడు ఖచ్చితంగా అజరుద్దీన్ వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి ఊడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే కొంత స్థానిక నాయకులకు దిశానిర్దేశం చేసింది కాబట్టి మరి ఎవరు రాజీనామా చేయాలి, ఎవరితో చేయిస్తారు, ఎవరి మీద ప్రెజర్ చేస్తారు, ఒకవేళ రాజీనామా చేస్తే వాళ్ళకి ఎటువంటి పదవి ఇస్తారు, ఇవన్నీ కూడా
ఫిలప్ ది బ్లాంక్స్ లాగా ఉన్నాయి. చూద్దాం మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏ విధంగా నాయకులను డ్రైవ్ చేస్తారు, మరి ఎటువంటి హామీలు ఇస్తారో వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా అజరుద్దీన్ విషయంలో ఏం జరగబోతోంది మీ అభిప్రాయం కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.